జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కొండా సురేఖ నాయకత్వం, కొండా మురళీధర్ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఎట్లున్నారు? చాలా సంతోషంగా ఉంది. ఇవాళ నా పుట్టింటికి వచ్చినట్టున్నది. మళ్ళా ఇవాళ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నాకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, వేదిక కింద ఉన్న మా అభిమానులందరికీ పాదాభివందనాలు. మీకు ఈడికొచ్చి మా అందరినీ ఆశీర్వదించడం వచ్చిన మీ అందరికీ నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. మరి ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే శ్రీ రేవంత్ రెడ్డి గారు మన ఊరికి వచ్చిండ్రు అనంటే ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని, ఇక్కడ తాలూకు మంత్రుల ఆగడాలకి చెక్ పెట్టడానికి వచ్చింది. అలా రేవంత్ అన్న చెప్పే ఒక్కొక్క వాక్యం ఒక బాణం అని చెప్తున్నా. ఇవ్వాలని మీకు ఇక్కడ ఎమ్మెల్యే, అరే ఎమ్మెల్యే అంటేనే గాలి అనిపిస్తుంది భయ్, మంచిగా లేదు. ఆ పేరు నా పేరు సెట్ కాదు, అర్థమైందా? కొండా సురేఖ ఉన్నన్ని రోజులు మీరు ఎటుండేనో నాకు తెలుసు. కొండా సురేఖ పోయిన నుంచి అనాథల్లాగుంటున్నారు. నేను ఈ వేదిక మీద నుంచి సవాలు విసరించుకున్నా. సీకేఎం ఆసుపత్రికి నువ్వేమైనా చేసినావా? అజాంజాయి హిల్స్ దాంట్లో కార్మికులకి పట్టాలి అని కోర్టులు ఆర్డర్ ఇచ్చినావా? ఈడ మింగడానికి చున్నో యథా రాజా తదా ప్రజా ఉంటుంది. రాజు ఏం చేస్తాడో బంట చేస్తాడు. పిఏలు అత్యాచారాలు చేస్తాను. ఈడ ఇక మనం నోరు మూసుకొని కూర్చోవాల్సి సాగు. ఇది అవసరమా? మన రేవంత్ రెడ్డి అన్న రాజ్యం కావాలా వద్దా? రామరాజ్యం కావాలా వద్దా? రామరాజ్యం సెక్యులరిజం కాదు, రామరాజ్యం అంటే రేవంత్ అన్న రాజ్యం. ఈరోజు కొండా సురేఖ గారు 2019లో ఏదో చెప్పుడు మాటలేని మేము ఏ నియోజకవర్గానికి పోయి మీ ప్రేమను కోల్పోయినాం. కానీ నేను ఈ వేదిక మీద నుంచి సాలిస్తున్నా. నేను 8 నెలల గర్భవతిని గల మా అమ్మ కనుక 2009లో ఇక్కడ గెలిచి ఉంటే ఆ ప్రసవం ఖచ్చితంగా సీకే హాస్పిటల్ జరిగి ఉండేది. నీ కావాలి ఇసురుతారా? నీ ఇంట్లో నుంచి నీ ఆడబిడ్డ కానీ ఎవరు కానీ నీకేం ఆసుపత్రి కానీ ఎంజిఎం ఆసుపత్రి కానీ పోతారా అని అడుగుతున్నా నేను. ఎందుకు అభివృద్ధి లేదు? తింటాన్రు, పంటాన్రు, దయాకర్రావు పర్సంటేజ్లే, నరేందర్ పర్సంటేజ్లే, సిగ్గు లేకుండా ఉంటారు. సో ఇదంతా నాకు అవసరం లేదని అనుకుంటున్నా. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటున్నా. మీరు ఆల్రెడీ కొండా సురేఖ గారి అభివృద్ధి చూసిండ్రు, పాలన చూసిండ్రు. అట్లాంటి పాలన మాకు కావాలా వద్దా? మనకి కొండా సురేఖ గారు మీ ఆడబిడ్డగా ఉంటారు, కొండా మురళీధర్రావు గారు మీ పెద్ద కొడుకుగా ఉంటారని సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. మా జీవితం ఎప్పుడూ ప్రజలకే అంకితం, అది మీ అందరికి తెలుసు. సో దయచేసి ఈ ఎలక్షన్లో కొండా సురేఖని భారీ మెజారిటీతో గెలిపించుకుందాం. అన్నలారా, అక్కలారా, నాకు ఈ సంవత్సరంలో 2 ఒక నా బిడ్డని గడ్డ మీదకి ఎంత కష్టమైనా కూడా సురక్షితంగా నా బిడ్డని నడుపులో ఉన్న బిడ్డని బయట ఎట్లా తీసుకురావటము, అదే విధంగా కొండా సురేఖని ఈస్ట్లో గెలిపించుకొని ప్రతి ఒక్క బిడ్డకి సురక్షతనివ్వడం అది నా బాధ్యత. నా బాధ్యత కింద ఎట్లున్నావు నేను మీ అందరి దగ్గరకు వస్తా. మళ్ళీ ఎలక్షన్లప్పుడు కలుద్దాం. సో అప్పటి వరకు సెలవు. ఒక్కసారి యూత్ అంటే ఏంటిదో ఎంత తెలియాలి. ఒక్క ఈల రేవంత్ నాకు ఇంకా ఈల అది ఏమంటే జై కాంగ్రెస్, జై. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్,
మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.